సంగారెడ్డి జిల్లాలో నార్కటిక్ పోలీసులు దాడులు చేశారు. గమ్మడిదల మండలం కొత్తపల్లి శివారు ప్లాటిఫామ్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో పలు నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కేజీనర్ ఆల్ఫ్రాజోలం సీజ్ చేశారు. ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డి అనే వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో నార్కటిక్ పోలీసులు దాడులు చేశారు. గమ్మడిదల మండలం కొత్తపల్లి శివారు ప్లాట్ఫామ్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కేజీనర్ ఆల్ఫ్రాజోమ్ సీజ్ చేశారు. ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డి అనే వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో సంగారెడ్డి జిల్లాలో నార్కోటిక్ పోలీసులు దాడులు చేశారు. గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారు ఓ పౌల్ట్రీ ఫామ్ లో గత కొంతకాలంగా ఈ దందా కొనసాగిస్తున్నారు. ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డి, మరో వ్యక్తి ముగ్గురు ఈ దందాను కొనసాగిస్తున్నట్టుగా నార్కోటిక్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వాళ్ళు ఈ రోజు తెల్లవారుజామున అక్కడ వాళ్ళు ఏదైతే పౌల్ట్రీ ఫామ్ ఉందో పౌల్ట్రీ ఫామ్ పై దాడి చేశారు. అక్కడ దాడి చేసిన సమయంలో పోలీసులే వీచిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక కుటీర పరిశ్రమగా ఈ మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నిషేధిత మత్తు పదార్థం అల్ఫాజోలం దాదాపు 1 కేజీన్నర వాళ్ళు సీజ్ చేశారు. ఇక అక్కడ వాటికి కావాల్సినటువంటి ముడి సరుకులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నార్కోటిక్ పోలీసులు అయితే సీజ్ చేశారు. ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్టుగా తెలుస్తుంది. పరారైన వ్యక్తి కోసం వాళ్ళు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గత కొంతకాలంగా వీళ్ళు ఈ పౌల్ట్రీ ఫామ్ లో ఈ డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక డెన్ ఏర్పాటు చేసుకుని దానికి కావాల్సిన యంత్ర సామాగ్రి అంతా కూడా ఈ మత్తు పదార్థాలు తయారీకి ఉపయోగించే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా అక్కడికి తీసుకొచ్చేసి వాటిని రెడీ చేస్తున్నారు. ఆ పదార్థం రెడీ కావడానికి చాలా టైం పడుతుంది. కొన్ని రోజుల పాటు దాన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా వాళ్ళు అక్కడ అరేంజ్ చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు వ్యక్తి. ఆయన కోసం అయితే పోలీసులు గాలింపు చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఇటు ప్రభాకర్ గౌడ్ వచ్చేసి ఆయనది కొత్తపల్లి, అదేవిధంగా అంజిరెడ్డి ఆయనది గుమ్మడిదల గ్రామం అని చెప్తున్నారు. ఇక రాకేష్ ఆయనది కూడా కొత్తపల్లి. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దందాను చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. నార్కోటిక్ పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకే ఈ దాడి చేశారని చెప్పేసి తెలుస్తుంది. గత కొంతకాలంగా జిన్నారం, గుమ్మడిదల ఏరియాల్లో ఇటు ఈ నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో నార్కోటిక్ పోలీసులు నిఘా వేసి ఈ దాడులు చేసి వాళ్ళ ముగ్గురిని కూడా ముగ్గురులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.